హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీకు మంచి రెసిపీ అయితే చూపించేస్తున్నాను. అదేంటంటారా, ఆంధ్ర స్పెషల్ అరిసెలు అయితే చూపించేస్తున్నాను. ఈ అరిసెలు వచ్చేసి పెళ్ళికి ముందే మా అక్క వాళ్ళు అరిసెలు అయితే వండుతున్నారు. ఎందుకు అరిసెలు వండుతున్నారా అని అడిగితే, కొత్త పెళ్ళికొడుకి అరిసెలు పెట్టాలి, అందుకని చెప్పి అరిసెలు అయితే వండేస్తాము. అలాగే వచ్చిన చుట్టాలకు కూడా అరిసెలు ఉండాలి అని చెప్పి అరిసెలు ఫస్ట్ వండేద్దామని చెప్పి నేను వెళ్ళినప్పుడే ముందే బియ్యం నానబెట్టేశారు. 2 రోజులు నానబెట్టి మంచిగా జాలి చేసేసి ఆడించుకొని పిండి వచ్చేసారు. ఆడించుకుని వచ్చినాక ఇలాగ బెల్లం కొట్టి కొంచెం పంచదార వేసి కొంచెం వాటర్ వేసి పొయ్యి మీద అయితే పెట్టేశారండి. కట్టెల పొయ్యి మీద అయితే వండుతున్నారు. చాలామంది గ్యాస్ మీద లేకపోతే వేరే అంటే వండే విధానం బట్టి ఉంటుంది కదా. మా వాళ్ళు అయితే కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. అరే, కట్టెల పొయ్యి మీద ఎందుకు వండుతున్నారు, ఇంట్లో గ్యాస్ మీద పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని వండుదామంటే వద్దు, కట్టెల పొయ్యి మీద అయితే మంచిగా తొందరగా అయిపోతాయి, మంట బాగుంటుంది అని చెప్పేసి కట్టెల పొయ్యి మీద అయితే స్టార్ట్ చేసేసారన్నమాట మా వాళ్ళు, మా అక్క వాళ్ళు. అయితే నేను సరే వస్తానని చెప్పి పిండి కలిపేటప్పుడు ఇలాగ తెడ్డుతోటి కలపాలండి. పాకం అయితే అయిపోయింది. పాకం వచ్చేసి కొంచెం ఉండలాగా అవ్వాలి. చూసారు కదా, చూపించాం కదా, వాటర్లో వేసి చూస్తే ఇలాగ రాడులాగా ఉండలాగా అవ్వాలి. ఆ ఉండలాగా అయినాక పిండి వేసేసి తర్వాత మళ్ళీ ఆయిల్ వేసేసి కలిపేసినాక మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇది వేడివేడిగా ఉండనప్పుడే అరిసెలు వత్తాలండి. ఇలా చేతితోటి అరిటాకు వేసి అరిటాకు మీద ఆయిల్ రాసి చేతితోటి ఒత్తేసింది అక్క. అలాగైతే కాదులే అని చెప్పి నేను లోటా ఇచ్చి లోటాతో నొక్కమని అన్నాను. వద్దు, నాకు చెయ్యే అలవాటు అని చెప్పి మా అక్క అయితే ఆ చేతితోటే అరిసెలు అయితే నొక్కేసిందండి. అరిసెలు అయితే మాత్రం సూపర్ ఉన్నాయి. టేస్ట్ కొత్త అల్లుడికి సూపర్ యమ్మీ అరిసెలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ అరిసెలు వచ్చేసి ఇలా నూనెలో దేవినాక ఇక్కడ అరిసెలు ఒత్తేది ఉంటుంది, అంటే ఆయిల్ పోవడానికి మొత్తం ఆయిల్ అంతా పోతుంది అన్నమాట. ఇలా ఒత్తినాక తర్వాత ఒక ప్లేట్లో వేయాలి. చూసారా, పూరీలు పొంగినట్టుగా పొంగుతుంది అరుసు కూడా. నేనైతే ఇదేంటి పూరీలా పొంగుతున్నాయి అంటాను అనుకున్నాను. ఒక్కొక్కసారి అప్పుడప్పుడు నాకు పొంగుతాయి, కానీ నేను పొంగడాలు వండినప్పుడు ఎక్కువ పొంగాయి. కానీ ఇప్పుడు అరిసెలు అయితే మాత్రం భలే పొంగనీలండి, పూరీలు పొంగినట్టుగా. ఈ వీడియో కాక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అరిసెల రెసిపీ అయితే చెప్పేశాను కదా, చూసి ఒక్కసారి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మా అక్క వాళ్ళు ఇలాగ పెళ్ళికి అరిసెలు అయితే రెడీ చేసేసారు పెళ్ళి కొడుక్కి. థ్యాంక్ యూ.